By the way, my family అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అఫ్ కోర్స్ సో లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డేకి నేను పండుని కలిసా. ఫస్ట్ గుర్తుందా? రమ్యక్క పండు మేమందరం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఓ నైస్. కోమలి కూడా ఉండే లాస్ట్ టైం మాతోటి. ఇప్పుడు ఈ టైం కోమలి లేదు. ఓకే అండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కాదు, హ్యాపీ లవర్స్ డే చెప్పాలి. నేను లవర్స్ డే చెప్పండి, నేను ఫ్లవర్ని కాదు. నువ్వు అయినా మా లైఫ్ లో లేవు, అయినా సరే నీకు ఫోన్ చేసి ఫ్రెండ్షిప్ డే చెప్తున్నా. మీరు అనకు, అది దాని అలసైడ్ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదురా. సుమ్మిని కొడతా ఉంటుంది, ఇది సుమ్మి ఎడ కనిపిస్తాడ కొడతా ఉంటుంది. నేను ఎందుకు కొడతా? ఆమె ఫ్రెండ్షిప్ అది. సుమ్మి కూడా నా ఫ్రెండే. సుమ్మి కూడా నా ఫ్రెండే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సుమ్మి. ఐ లవ్ యూ సో మచ్. హలో రోహిత్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఫోన్ చేసి అడుగున్నట్టుంది. అదే కదా నా బాగా. ఏం చేసుకుంటారు మరి? స్పెషల్ ఏంటి? నువ్వు లేవు కదా, నువ్వు లేదు ఇంకేం చేసుకోవాలి మేము ఫ్రెండ్షిప్. బర్త్డేనే చేసుకున్నావు, నన్ను మొత్తం నా గురించి వీడియో పెట్టి నువ్వు డైరెక్ట్ చెప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇడికి? అసలు ఏంటిది? 5 days లో ఉంటా అక్కడ. 4-5 days లో అక్కడ ఉంటా. నా మనసు కొట్టుకుంటుంది నేను చూడాలని. ఇక లవర్స్ డే జరుపుకున్నామంటే ఛాన్స్ అయ్యేది డైరెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చేయాలనుకుంటా. నన్ను ఇష్టపడే పర్సన్, నేను ఇష్టపడే పర్సన్, మా సీక్రెట్ ఎవరైతే మా ఇష్టపడే పర్సన్ ఉన్నాడో నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాకు ఇచ్చే ఇంపార్టెంట్ ఇస్తాడు, నాకు ఇచ్చే కేరింగ్ ఇస్తాడు, నాకు ఇచ్చే లవ్ ఇస్తాడు. అయినా సరే నాకు సరే ఎక్కువ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సారీ గైస్, ఒక 4-5 days నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. బద్ధకాలు అలాంటివి ఏం లేదు. జర కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. దేని వల్ల ఏమైంది? ఏముంది అసలు? రిపోర్ట్స్ ఏవి? జ్వరం, హాస్పిటల్ రిపోర్ట్స్ ఏవి? కనీసం టాబ్లెట్ వేసుకున్న స్లిప్ ఏది? జ్వరం వచ్చినట్టు ఒక ప్రూఫ్ ఏది? గైస్ అన్ని ఫేకుడు. ఇద్దరం ఏంటంటే 2-4 రోజులు రెస్ట్ తీసుకున్నాం. సినిమాలకు వెళ్తున్నాం, షికార్లకు వెళ్తున్నాం. ఇద్దరం మొత్తం చక్కర్లు కొట్టేసినాం. మాకు ఎవరు లేరు, మేమిద్దరమే అని. ఎవరు వీడియోలకు లేరు మరి, ఇంక్లూడింగ్ రిషి స్టైలిష్ అఫీషియల్తో పాటు ఎవరు లేరు. ఆడేమన్నా అంటే నాకు కంటెంట్ చెప్పాడు. కంటెంట్ చెప్పడానికి కూడా ఆ పర్సన్ లేడు కాబట్టి మాకు కూడా ఎవరితో కొట్టాలో అని తెలియక, రోహిత్ కూడా అప్డేట్ మా చేతిలో లేక మేము వీడియోలు కొట్టలేకపోయినాం. ఇప్పటి నుండి మేబీ వస్తాయేమో కంటిన్యూగా. కొట్టకపోతే మాకు మా ఇద్దరికైతే ఫుడ్ ఉండదు కాబట్టి. బై ద వే, మై ఫ్యామిలీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అఫ్ కోర్స్ నన్ను ప్రేమించే లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డేకి నేను పండుని కలిసా. ఫస్ట్ గుర్తుందా? రమ్యక్క పండు మేమందరం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఓ నైస్. కోమలి కూడా ఉండే లాస్ట్ టైం మాతోటి. ఇప్పుడు ఈ టైం కోమలి లేదు. మా లైఫ్లో పండుగ ఉండే, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఆమె కూడా బిజీ అయిపోయింది. ఎవరు లేరు, నేను ఇదే ఉన్నాం. మేమే ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలేమో మరి. మేబీ సిస్టర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఇద్దరం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అక్క లైఫ్ లాంగ్ ఇట్లానే కలిసి. ఇప్పుడు ఒక పర్సన్ కాల్ చేద్దాం. ఈ వీడియోలోనే రోహిత్కి పండుకి కాల్ చేసి మాట్లాడతా. పండుతో అయితే ఒక వేరేలా మాట్లాడతా, చూద్దాం అది ఎట్లా రిప్లై ఇస్తుందో. సో గైస్, దాని లైఫ్లో వాళ్ళైతే నా లైఫ్లో ఒక ఏదో ఉంటాడు, ఒక దున్నపోతుంటాడు, ఒక చెత్త మొహం ఉంటుంది. అందరూ వీళ్ళు అంటే మనం దోస్తులు అంతా ఫ్రీగా తిట్టినట్టు ఎవరిని తిట్టలేం కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా రిషి స్టైలిష్ అఫీషియల్. హలో హలో, ఏడున్నావు? ఇల్లు లెంగుతున్నా. సరే కానీ ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పండు. ఈరోజు కాదండి, రేపండి. నాకు గుర్తుందండి. ఓకే అండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కాదు, హ్యాపీ లవర్స్ డే చెప్పాలి. నేను లవర్స్ డే చెప్పండి, నేను ఫ్లవర్ని కాదు. నువ్వు అయినా మా లైఫ్ లో లేవు, అయినా సరే నీకు ఫోన్ చేసి ఫ్రెండ్షిప్ డే చెప్తున్నా. మీరు అనకు, అది దాని అలసైడ్ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదురా. దీనికి
రాలేదు, హౌస్ షిఫ్ట్ అవ్వాలి, దానికి సిచ్యువేషన్ చెప్పినా లెంకాలి నా మడ్డ అయినా సరే నా మొడలో మాటలు మాట్లాడుతుంది. ఒకసారి నువ్వేం మాట్లాడుతున్నావే అవన్నీ మేము వీడియో ముందు ఉన్నాం, గలీజ్ మాటలు మాట్లాడొద్దని ఆల్రెడీ రిషాన చెప్పిండే కదా నీకు. అయినా సరే మాట్లాడుతుంది. ఆ? క్లాస్ భయం లేదా? కానీ అలవాట్లు పొరపాటు కాదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేద్దామని చెప్పి కాల్ చేసినాం అంతే, నిన్నేదో మాకు దగ్గర చేసుకోవాలని కాదు, అర్థమైందా? అయితే దూరం చేసుకున్నా అంటావు. అవును అంతే. అలాగే సనా, అలాగే పండు. కొత్త ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నువ్వు ఇవన్నీ పెట్టుకోకు ఇంకా ఓవర్ యాక్షన్. నేను కూడా చూసాను పండు నీ స్నాప్లు, నా పేరు కమలి. నువ్వు మీ బేబీ ఇద్దరు డాన్స్ చేసి అవన్నీ చూసిన పండు. మీ సుమ్మి బేబీ సుమ్మిని కొడతా ఉంటుంది. ఇది సుమ్మి ఎడ కనిపిస్తే ఆడ కొడతా ఉంటుంది. నేను ఎందుకు కొడతా? ఆమె ఫ్రెండ్షిప్ అది. సుమ్మి కూడా నా ఫ్రెండే. సుమ్మి కూడా నా ఫ్రెండే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సుమ్మి, ఐ లవ్ యూ సో మచ్. ఏకముంటే చాలన్నా ఏది లేకున్నా కాలమిట్టా కలిసి ఉందాం ఎవ్వరు. ఇదే తగ్గించుకుంటే మంచిగా. కావేరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలా డేస్ తర్వాత నీ పేరు కూడా వచ్చింది. రమ్య హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బేబీ ప్రియ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బంగారం నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మా వాళ్ళు దిగినావా? అమ్మా మేడం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎక్కడున్నా మంచిగా ఉండు. మా ఫ్రెండ్ నిజంగా నాకు ఒక ప్రియా అని ఒక ఫ్రెండ్ ఉంది గైస్. ఆమె మ్యారీడ్, ఒక పాప కూడా ఉంటుంది. దానికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బంగారం. హలో హలో, ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది అనమాట. అన్స్పెషల్ పర్సన్. ఎందుకు మాట్లాడుతున్నావు వాడితో? అక్క గుర్తుండదు, ఎవరు గుర్తుండదు? చెత్తదాడు. హలో హలో రోహిత్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఫోన్ చేసి అడుగున్నట్టుంది. అదే కదా నా బాగా ఫోన్ చేసినా నీ ఫోన్ కలవలేదు. ఒరే అన్ని బ్రేకప్ సాంగ్స్ పెడతావు, అన్ని పెడతావు. మరి అక్క ఎలా ఉన్నావు అని పెడతావా? సనా ఎలా ఉందని పెడుతున్నావు ఈ మధ్య? ఏ లేదక్క, అట్లా లేదు. ఎందుకు పొగరు వచ్చింది? పట్టించుకుంటలేవు, మాట్లాడతలేవు. లేదక్క, మీరే నన్ను పట్టించుకుంటలేదు. అవును, నువ్వు బిజీ ఉంటున్నావు సార్. ఎప్పుడైనా ఫోన్ చేసినా అనుకో, ఇక్కడ సిగ్నల్ లేదు సార్, నేను ఏడున్నారు అంటే నాకు 4 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది రానికి అంటావు. అసలు ఎంత బిజీ పర్సన్ తెలుసా నువ్వు ఇండియాలోనే? అట్లానే కాదు, నేను కొంచెం ఫ్రెండ్స్ తో బయటికి వెళ్దాం అంటే వచ్చిన. ఎప్పుడు వస్తావు? ఆల్రెడీ నాకు నువ్వేం చెప్పలేదు, అర్థమైందా? నాకు చెప్పి చేసినట్టు అన్ని నీకు చెప్పినా కదా అంటావు ఏమన్నా అంటే. అంతేనా? ఏం చేసుకుంటారు మరి? స్పెషల్ ఏంటి? నువ్వు లేవు కదా, నువ్వు లేదు ఇంకేం చేసుకోవాలి మేము ఫ్రెండ్షిప్. బర్త్డేనే చేసుకున్నావు, నన్ను మొత్తం నా గురించి వీడియో పెట్టి నువ్వు డైరెక్ట్ చెప్పకుండా. అవును, నువ్వు రాలేవు, నేను నిన్ను విలువలేను. సింగిల్ చేసుకున్నావు, ఫ్రెండ్షిప్ డే నువ్వు వస్తే అక్కడ కంఫర్ట్ గా ఉండలేవు రా. అంతమందిలో నేను నిన్ను పెట్టలేను. నువ్వు ఎప్పుడు స్పెషల్ కాబట్టి నేను స్పెషల్ గానే పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇడికి? అసలు ఏంటిది? 5 days లో ఉంటా అక్కడ. 4-5 days లో అక్కడ ఉంటా. నా మనసు కొట్టుకుంటుంది నేను చూడాలని. అద్దద్దు అబ్బో, ఇట్లాంటివి ఇప్పుడే వచ్చేస్తా మళ్ళా. చెప్పడం అసలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని వేయాలని ఉద్దేశమైన ఉందా నీకు? ఆల్రెడీ వేసేసా కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ యూట్యూబ్ లో. ఎప్పుడు వస్తావు నువ్వు అసలు చెప్పు? ఏడున్నావు అసలు? అందరు అడుగుతురు రోహిత్ వస్తలేడేంది ఈ మధ్యలో అని. లేదు బిజీ ఉన్నాడు అన్నా అని చెప్పి కవర్ చేస్తున్నా. నువ్వేమో సిరిసిల్లకి. నువ్వు సిరిసిల్లలో ఉన్నావు, ఫస్ట్ చెప్పరాలే. సిరిసిల్లలో ఉంటే ఇప్పుడు ఇదే కెమెరా లైవ్ పెట్టుకొని వస్తాం. కాదక్క, సిరిసిల్లకి వస్తా అని చెప్పింది, నెక్స్ట్ డేనే వస్తా అని చెప్పింది, రాలేదు. నేను 2-3 days వెయిట్ చేసిన. తర్వాత మీరు అనుకుంటే మధ్యలో నేనేం చేశాను రా? వీడియోలు లేవు, ఏం లేవు, పెంట పెసాడాల తలనొప్పి వస్తుంది. కాదక్క, 2-3 days లో వస్తా అన్నది, రాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి ఏడున్నావు రోహిత్ అంట. నేను ఆల్రెడీ వేరే డెస్టినేషన్ పోయిన తర్వాత ఏడున్నావు అని ఫోన్ చేసింది. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు? ఈ 4 days లో వస్తా అక్క. ఇంకా 4 days కానీ ఫ్రెండ్షిప్ డే కదా వచ్చేస్తా అక్క. 2 hours లో ఫ్లైట్ వేసుకున్నా అని అయితే అంటలేవు. అదే ఫ్లైట్ ఏమంటావు చెప్పు? ఇప్పుడే సనా ఫ్లైట్ బుక్ చేసి వద్దక్క. చేస్తా రోహిత్, ఆధార్ కార్డు పంపి. నీకన్నా ఎక్కువ చెప్పు, ఎలాగో రావు కాబట్టి. ఎలాగో నువ్వు రావు కాబట్టి. నువ్వు రావని మాకు తెలిసిపోతుంది రోహిత్.
అంతే అంటావా? వేసుకునేది ఏమైనా ఉందా? లవర్స్ డే కూడా మౌనిక అక్క జరుపుకునేది రమ్మంటే వచ్చేస్తా. కాదు, నేను చెప్పింది విన్నావా? అక్క ఫ్రెండ్షిప్ డే ఒకటే వేసుకునేది ఉందా? లవర్స్ డే కూడా జరుపుకునేది ఉందా లేదా? ఇక లవర్స్ డే జరుపుకున్నామంటే ఛాన్స్ అయ్యేది డైరెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చేయాలనుకుంటున్నాం. అబ్బా అయ్యా, సో గైస్ ఇప్పుడే వీళ్ళు డైరెక్ట్ లవ్ చేసుకోరంట. ఒకవేళ చేసుకుంటే, ఒకవేళ వీళ్ళిద్దరికి అలాంటి మంచి ఫీలింగ్ వస్తే, ఒకవేళ మంచి బాండ్ క్రియేట్ అయితే డైరెక్ట్ పెళ్లి అంటున్నారు రోహిత్ సార్. బాగుంది, బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. నువ్వు ఎప్పుడు వస్తావు నిజం చెప్పు నాకు చెప్పు. 4-5 days లో వస్తా. సరే ఎక్కడికైనా టూర్ వేద్దాం కదా. నువ్వు అవును నువ్వు ఏడు వస్తాం లొకేషన్ మొహన్ అర్థం చేసుకోమని ఫస్ట్. సరేరా ఇప్పుడు ఎందుకక్క? సరే ఇప్పుడు అన్నావు కదా ట్రిప్ వేద్దామని. నువ్వు ఏడున్నావు చెప్పు, నేను మోనికక్కనే వస్తాం. లొకేషన్ పెట్టు. వస్తాం, పెట్టు నేను పెట్టు. నువ్వు ఎంత విజయవాడ సైడ్ ఉన్నా. నేను 4-5 days లో వస్తా. మనం నువ్వు 2000 కిలోమీటర్లు ఉన్నా సరే నీకోసం వచ్చేస్తాం. పెట్టు ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టవా? లొకేషన్ పెట్టురా. అక్క ఎటైనా ట్రిప్ వేద్దాం కదా. వేద్దాం వేద్దాం, నువ్వు ఫస్ట్ రారా బాయ్. పోవమ్మా గోవామా? ప్రమోషన్ చేస్తావు అడిపోయి గోవాకి రండి అని. సో రోహిత్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ హ్యాపీనెస్ లో నన్ను కూడా నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ అమ్మాయిలను గెలకకు, నేను ఉన్నాను మర్చిపోకు. అంతేంటావు? పెట్టిగా సరేనా? బాయ్, జాగ్రత్త. మంచిగా ఎందుకే ఫోన్ చేసినట్టు గిరెను మాటలకి. మస్తు మాట్లాడి నీకు మేమైనా ఇంతసేపు టైం ఇస్తాం కానీ నువ్వు ఆ టైం కూడా మాట్లాడలేవు. ఎందుకు అని అవని నువ్వు రాలేవు. బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నావు. నెక్స్ట్ టైం వస్తా అన్నావు. హట్ అయింది, అలిగిండి ఇప్పుడు ఆడు. సరేలే, నువ్వు వచ్చినాక ఫోన్ చేయి, నేనే సిరిసిలో వస్తా. చూద్దాం. 4 days లో సిరిసిలో చీరిప్పిస్తావా? ఇప్పిస్తుందా? ఇప్పుడు నా పేరే ఫ్రెండ్షిప్ డే కోసం మాట్లాడుకుందాం. సనా చెప్పు. నేను నాకు స్టోరీ పెట్టినా కదా, చాలా బాగుంది ఆ స్టోరీ. లైఫ్ లో లవర్ ఎక్కువ, ఇద్దరిలో లోకల్ కావాలనుకుంటే లవర్ ని కోరుకుంటా, ఫ్రెండ్ అంటే నేనైతే సరానే కోరుకుంటా. ఇది ఎప్పటికి ఎందుకంటే నన్ను ఇష్టపడే పర్సన్, నేను ఇష్టపడే పర్సన్, మా సీక్రెట్ ఎవరైతే మా ఇష్టపడే పర్సన్ ఉన్నాడో నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాకు ఇచ్చే ఇంపార్టెంట్ ఇస్తాడు, నాకు ఇచ్చే కేరింగ్ ఇస్తాడు, నాకు ఇచ్చే లవ్ ఇస్తాడు. అయినా సరే నాకు సరా ఎక్కువ. ఎందుకంటే దీనికి సిస్టర్ అయినా, ఫ్రెండ్ అయినా, అన్న అయినా, అమ్మాయినా అన్ని నేనే కాబట్టి. మధ్యలో అమ్మాయి, మా అమ్మాయి ఉన్నారు. తర్వాత నేనే కదా. నాకు ఇన్ని రోజులు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వేరు, ఇప్పుడు నుంచి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ రిషి సనా మాత్రమే. గుర్తు పెట్టుకోండి గైస్. ఒకటి ఏంటిదంటే పొద్దున్న లేస్తా 12 అట్లా లేస్తా. ఫస్ట్ నా ఫోన్ దగ్గర ఫోన్ పోయి మోనికకి దీని ఫోన్ దగ్గర ఫోన్ వచ్చింది. ఎంత టార్చర్ చేస్తుంది చూసుకుంటా, చేసిందా లేదా మధ్య అలవాటు అయిపోయింది. సన ఫోన్ చేసిందా లేదా అని చూసి, చేయకపోతే ఎందుకు నీకు ఫోన్ చేయలేదు, మర్చిపోయా చేసేదేమో దమ్ దమ్ చేస్తుంది, ఆగమాగం చేసి దింగుతుంది, చిరాకు వస్తుంది, అన్ని ఫోన్లు చేస్తుంది. అది తిక్క ఒకటి స్టోరీలు, స్నాప్లలో స్టోరీలో పెట్టిస్తాను. నాకు అంత కోపం వస్తుంది. ఇన్నిసార్లు ఒక మనిషికి చేస్తారా అని చెప్పి. అవును, ఇంపార్టెంట్ ఉంటే బరాబర్. బట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ డే కాబట్టి నీ ఫ్రెండ్స్ ఎవరెవరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పేసి. మా ఫ్రెండ్స్ పండు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా. జస్ట్ నీ మీద కోపంతో అట్లా మాట్లాడుతున్నా. ఇప్పటికైనా నువ్వు మారుతావని నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నువ్వు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతావు అని చెప్పి మంచిగా వీడియోస్ కొడదాం. లాస్ట్ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకుని అది చేస్తాం. ఫ్రెండ్షిప్ డే రేపు కాబట్టి రేపు వెళ్ళి వాళ్ళతో కూడా కలిసి జర కొంచెం టైం స్పెండ్ చేస్తాం. మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్స్ అందరికి రమ్య, మా ప్రియ, మా బేబీ ప్రియ, మీ ఇద్దరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ రేషు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా మా క్యూటెస్ట్, మా స్వీటెస్ట్ ఫ్రెండ్ గాడు రిషి స్టైలిష్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనం నువ్వు ఫ్రెండ్ కాదరా, నువ్వు ఆల్వేస్ ఓకే. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ రా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐ లవ్ యు. ఫ్యామిలీ, మా యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి మిమ్మల్ని హ్యాపీ చేయం. మేము మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బై గైస్. నమ్మద్దు. హ్యాపీ. until then వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజ్. బై గైస్.